హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో లలిత సహస్రనామం యొక్క అర్థాలను తెలుసుకుంటున్నాం కదా. ప్రతిరోజు కొన్ని నామాలు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం. ఈరోజు 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. తెలుసుకోయే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. 5వ శ్లోకం వచ్చేసి అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషకం. ఇది 5వ శ్లోకం అండి. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశించుచున్న నుదుటి భాగము కలది అమ్మవారు అని, అమ్మవారి యొక్క నుదుటి భాగాన్ని అష్టమి నాటి చంద్రుడితో పోలుస్తున్నారండి. ఇందులో 2వ లైన్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఏంటంటే ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ముఖము అనే చంద్రుని యందు మచ్చవలే ప్రకాశించుచున్న కస్తూరి బొట్టు కలది అని అర్థం. అంటే అమ్మవారి ముఖము యందు బొట్టు ఎలా ఉంటుందంటే చంద్రుని యందు మచ్చ ఎలా ఉంటుంది, అలా మచ్చవలే అమ్మవారి నుదుటి యందు బొట్టు, కస్తూరి బొట్టు అంత చక్కగా ప్రకాశిస్తున్నది అని అమ్మవారి యొక్క నుదుటిని ఉన్న బొట్టును చంద్రునిలో ఉన్న మచ్చతో పోలుస్తున్నారండి. ఇందులో ఈ శ్లోకంలో 6వ శ్లోకం వచ్చేసి వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చలం నీనా బలోచన. ఇది 6వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారిని ఏ విధంగా పోలుస్తున్నారు, ఎలా పోలుస్తున్నారు, ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మొట్టమొదటి లైన్ వచ్చేసి వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. మన్మథుని నివాసము లలితాదేవి ముఖము. ఆ ముఖానికి తోరణాల్లా ఆమె కనుబొమ్మలు ఉన్నాయి. అంటే అమ్మవారి యొక్క ముఖారవిందాన్ని మన్మథుని నివాసంగా ఇక్కడ వర్ణించారు. అదేవిధంగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ ముఖానికి తోరణాల్లా ఉన్నాయి అని అమ్మవారి యొక్క కనుబొమ్మల్ని ఇక్కడ వర్ణించారండి ఈ శ్లోకంలో. 2వ లైన్ వచ్చేసి వక్రలక్ష్మి పరివాహ చలం నీనాభలోచన. ఇక్కడ అమ్మవారిని ఎలా పోల్చారంటే అమ్మవారి యొక్క ముఖకాంతి అనే ప్రవాహంలో కదులుతున్న చేపల వలె ఆమె అందమైన కన్నులు కలది అని అర్థం. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క కనులను ప్రవాహంలో కదులుతున్న అందమైన చేపలతో అభివర్ణించారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ వచ్చేసి 7వ శ్లోకం నవచింపక పుష్పాభ నాసా దండా విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాషుర. ఇది అమ్మవారి యొక్క లలిత సహస్రనామాల్లో 7వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారిని ఎలా అభివర్ణించారు, ఏ యొక్క భాగాన్ని అభివర్ణించారు అనేది ఈ శ్లోకంలో తెలుసుకుందాం. దీని అర్థం ఏంటంటే నవచంపక పుష్పాభ నాసా దండా విరాజిత. అంటే కొత్తగా వికసించిన సంపంగి పువ్వును పోలిన ముక్కుతో ప్రకాశించుచున్నది అని అర్థం. అంటే ఇక్కడ ఏంటి వర్ణించారు, అమ్మవారి యొక్క ముక్కును అప్పుడే వికసించిన సంపంగి పువ్వుతో పోల్చారనమాట. అప్పుడే వికసించిన సంపంగి పువ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి యొక్క ముక్కు అంత అందంగా ఉంటుందని ఈ లైన్ అర్థం. 2వ లైను తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అంటే ఆకాశం నందు ప్రకాశించుచున్న చుక్కల కాంతిని తిరస్కరించుచున్న ముక్కు పొడక కాంతితో ప్రకాశించేది. అంటే ఇక్కడ ఏంటంటే ఆకాశంలో చుక్కలు ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయో ఆ కాంతిని కూడా తిరస్కరించేలా, అంటే ఆ కాంతి కంటే ఎక్కువ కాంతితో
అమ్మవారి యొక్క ముక్కు పుడక ప్రకాశిస్తున్నది అని అమ్మవారి యొక్క ముక్కు పుడకను ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. 8వ శ్లోకం వచ్చేసి కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుపమండల. ఇది అమ్మవారి యొక్క 8వ శ్లోకం. ఇంకొకసారి చెప్తాను చూడండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుపమండల. ఇది అర్థం ఏంటంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబ పూలు అంటే కడిమి పూల గుచ్చములచే కూర్చబడిన ఆభరణములతో చెవులపై సింగారించుకొని మన మనస్సును దోచినంత అందంగా ఉన్నది అని అర్థం. అంటే అమ్మవారి యొక్క చెవుల యొక్క ఆభరణాలు కడిమి పూల గుచ్చముల వలె ఎంతో అందంగా ఉండి మన మనస్సును దోచుకునేంత అందంగా ఉన్నాయి అని అర్థం. అంటే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చెవులను వర్ణించారు. తర్వాత తాటంక యుగలీభూత తపనోడుపు మండల. అమ్మవారి యొక్క చెవి కమ్మలు ఎంతగా ప్రకాశిస్తున్నాయంటే 2 చెవుల యొక్క 2 కమ్మలు, ఒక చెవి యొక్క కమ్మ సూర్యుని వలె, ఇంకొక కమ్మ చంద్రుని వలె సూర్యచంద్రులు ఎంత ప్రకాశంగా ప్రకాశిస్తున్నారో అమ్మవారి యొక్క చెవి కమ్మలు కూడా అంతే ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 9వ శ్లోకం వచ్చేసి పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చదాం. ఇది అమ్మవారి యొక్క 9వ శ్లోకం లలితా సహస్రనామంలో. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి, ఇందులో అమ్మవారి యొక్క ఏ యొక్క భాగాల్ని అభివర్ణించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అర్థం ఏంటంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అంటే పద్మరాగ మనుల కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే బుగ్గలు కలిగినది అని అర్థం. దీని అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క బుగ్గలు ఎంత కాంతితో ప్రకాశిస్తున్నాయి అని. ఇక్కడ అమ్మవారి యొక్క బుగ్గలను పద్మరాగమణుల యొక్క ప్రకాశం కంటే ఎక్కువ కాంతి ప్రకాశంతో ప్రకాశిస్తున్నాయి అమ్మవారి బుగ్గలు అని అర్థం అండి. నెక్స్ట్ వచ్చేసి నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చదాం అంటే కొత్త పగడపు కాంతిలా పగడాలు ఎంత కాంతితో ప్రకాశిస్తాయో అదే దొండపండు ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రని పెదవులు గలది అని అర్థం. అంటే అమ్మవారి యొక్క పెదవులను ఇక్కడ మనకు పగడాల కాంతితో దొండపండు యొక్క ఎర్రటి రూపంతో పోల్చారు అమ్మవారి పెదవుల్ని. 10వ శ్లోకం వచ్చేసి శుద్ధ విద్యాంకురాకారం ద్విధపంక్తి ద్వయోజ్వలం కర్పూర వీటికామోధ సమాకర్ష్యాధిగంధరం. ఇది అమ్మవారి యొక్క 10వ శ్లోకం అండి. ఈ శ్లోకంలో అమ్మవారిని ఏ విధంగా అభివర్ణించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విధ పంక్తి ద్వయజ్వల. ఈ శ్లోకం అర్థం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే షోడశాక్షరి విద్య మరియు శివశక్తి భాగంలోని అక్షరములు దంతములుగా కలిగినది. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క దంతములను షోడశాక్షరి విద్యలో 16 అక్షరాలతో శివశక్తి భాగంలోని 16 అక్షరములను కలిపి 32 దంతములను ఆ షోడశాక్షరి విద్య శివశక్తి భాగంలో విద్యతో పోల్చారు. అమ్మవారి యొక్క దంతములను అక్షరములతో పోల్చారు. తర్వాత వచ్చేసి కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంధర అంటే కర్పూరం కలిపిన తాంబూలమును సేవించుట వలన దిక్కుల చివరి వరకు సువాసన వ్యాపించినది అని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారు కర్పూరం కలిపిన తాంబూలం సేవించడం వలన ఆ కర్పూరం వాసన ఆ తాంబూలము సువాసన అనేది దిక్కుల చివరి వరకు వ్యాపించినది అని అర్థం. అమ్మవారికి మనం తాంబూలం సమర్పించేటప్పుడు అందులో కర్పూరం కలుపుతాం కదా, ఆ యొక్క కర్పూరం వాసన అనేది తాంబూలం వాసన ఎక్కడి వరకు వ్యాపించింది అని దీని యొక్క అర్థం.
ఇదండి ఈ వీడియోలో మనం ఈరోజు 5వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు లలిత సహస్రనామాలు వాటి యొక్క అర్థాలను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు మరింత తొందరగా నా యొక్క వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.